అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. బిజినెస్ చాలా మందికి ఒక కళ. బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఆ బిజినెస్లో అందనంత ఎత్తుకెదగాలి అనేది ప్రతి ఒక్కరికి ఎక్కడొక కుతూహలం ఉంటూ ఉంటుంది. ఎంతటి బిజినెస్ అయినా సరే ప్రారంభించాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి. మరి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? చాలా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అబ్బా, కోట్లలో కావాల్సిన బిజినెస్ కూడా ఒక్కసారి లక్షల్లో కూడా దొరకదు, అటువంటి పరిస్థితి. సో ఏంటి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అనే ఒక ఆతృత మీలో ఉంది కదా. ఎస్, నేను ఆ పాయింట్కి వస్తున్నాను. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ PM సూరజ్ నేషనల్ పోర్టల్ని లాంచ్ చేశారు. ఇంతకీ బిజినెస్కి నేషనల్ పోర్టల్కి లింక్ ఏంటి అని అనుకుంటున్నారు కదా, ఆ పాయింట్కి వస్తున్నాను. ఈ నేషనల్ పోర్టల్ ద్వారా 15 కోట్ల వరకు వ్యాపారానికి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే వ్యాపారానికి సంబంధించి రుణాన్ని పొందే అవకాశం ఉంది వడ్డీతో. అవును, కోట్లలో రుణమా? సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అసలు అంత ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, లేదా బిజినెస్కి అన్ని కోట్లలో రుణం పొందాలంటే ఎట్లా? ఆ పోర్టల్ ఏంటి? ఆ పోర్టల్ డీటెయిల్స్ ఏంటి? ఈ పోర్టల్ గురించి వినుంటారు కానీ చాలా తక్కువ మందికి దీనికి సంబంధించి డీటెయిల్గా తెలిసి ఉండొచ్చు. సో ఆ పోర్టల్కి సంబంధించి ఏంటి అనేది డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం ఓ వీడియోలో. లెట్స్ సీ దట్ వీడియో. तभी तो आज एक ऐसा पोर्टल बनकर तैयार है जिस पर जाकर देश के वंचित पिछड़े व्यक्ति रियायती दरों पर ऋण प्राप्त करने के लिए ऑनलाइन आवेदन कर सकते हैं. PM सूरज पोर्टल यानी सामाजिक उत्थान एवं रोजगार आधारित जन कल्याण. न बैंक के चक्कर काटना, न किसी के आगे हाथ फैलाना. इस पोर्टल पर जाकर उद्यमी 15 करोड़ रुपए तक के व्यापार लोन के लिए अप्लाई कर सकते हैं. इस पोर्टल पर स्टार्टअप उद्यमी, इनोवेटर्स, बिजनेस इंक्यूबेटर्स या अटल इंक्यूबेशन सेंटर्स में काम करने वाले रिसर्चर्स और रिसर्च स्टूडेंट्स भी 30 लाख रुपए तक की वित्तीय सहायता पा सकते हैं. आज माननीय प्रधानमंत्री जी के कर कमलों द्वारा PM सूरज पोर्टल का लोकार्पण हो रहा है. पोर्टल लॉन्च होते ही वंचित वर्ग के 1 लाख बहन भाइयों को केवल 3 से 9% की रियायती दरों पर 5 लाख रुपए तक का ऋण प्रदान किया जाएगा. PM सूरज की भावना भी ज्यादातर महिला उद्यमियों को प्रेरित करने की है, जिससे पिछड़े वर्ग की बहनें गरीबी और निर्भरता के अभिशाप से मुक्त हो सकें, अपने कारोबार को नई ऊंचाइयों पर पहुंचा सकें. आज के इस शुभ अवसर पर प्रधानमंत्री जी नमस्ते स्कीम के तहत सफाई मित्रों को आयुष्मान हेल्थ कार्ड्स एवं PPE किट भी वितरित कर रहे हैं. సో చూసారుగా వీడియోలో డీటెయిల్గా బిజినెస్కి సంబంధించి ఎవరెవరికి ఎంతెంత లబ్ధి కలగచ్చు అనే దానికి సంబంధించి ఒక చిన్న డిస్క్రిప్షన్ మాత్రమే చెప్పుకోవాలి. ఒకసారి ఆ పోర్టల్కి వెళ్దాం. పోర్టల్లో ఎక్కడ ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి, వాటి ద్వారా ఎలా అప్లై చేసుకోవచ్చు, ఇది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. ఇదిగో ఇదే ఆ పోర్టల్, ప్రధానమంత్రి సూరజ్ నేషనల్ పోర్టల్ అని మాట్లాడుకున్నాం కదా. ఇదే ఆ పోర్టల్. ఒకసారి మీరు చూడొచ్చు, ప్రధానమంత్రి సూరజ్ .DOSJE.gov.in ఆ వెబ్సైట్లోకి వెళితే కనుక మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తే కనుక PM సూరజ్ పథకానికి సంబంధించి సామాజిక్ ఉద్ధాన్ ఏవం రోజ్గార్ ఆధారిత్ జన్ కళ్యాణ్ అంటూ కూడా మీరు చూడొచ్చు. ఒకసారి ఈ పోర్టల్లో మీరు చూస్తే ఇలా డీటెయిల్గా ఉంటుంది. దీనికి సంబంధించి ఒకసారి మీకు ఇక్కడ కిందన చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఇక్కడ మీరు చూస్తే కనుక NSFDC అంటే నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, భారత సర్కార్. దాంతోపాటు ఇంకోటి కూడా ఉంది, అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తే కనుక రాష్ట్రీయ పిछड़ा వర్గ్ విత్ ఏవం వికాస్ నిగమ్, భారత సర్కార్. ఇది రెండోది. ఇది NBCFDC. ఇంకా మూడోది నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, భారత సర్కార్, NSKFDC. మొత్తం 3 మీరు చూస్తున్నారు. సో ఈ మూడింటికి సంబంధించి ఎట్లా అప్లై చేసుకోవాలి అని ఒక కుతూహలం ఉంటుంది కదా. ఒకసారి అది చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగో ఇదే ఆ పోర్టల్. ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఆల్రెడీ మీరు వీడియోలో చూశారు. ఇంకా డీటెయిల్గా చూస్తే కనుక 2 ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి PM సూరజ్
ఈ పోర్టల్కి సంబంధించి మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం క్లోజ్లో కనుక వెళితే ఇంకో ఆప్షన్ కూడా మీకు కనిపిస్తుంది. అప్లై త్రూ అదర్ ఛానల్స్ VCFSC అలాగే VCF BC ASIIM ఈ మూడు మీరు చూస్తున్నారు కదా. ఒకసారి ఇండివిజువల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా దీనికి లాగిన్ అయ్యే బదులు దీనికి వెళ్ళే ముందు ఒకసారి ఇక్కడ చూద్దాం. క్లిక్ చేస్తున్నాం. సో ఒక్కసారి అలా క్లిక్ చేయగానే ఇక్కడ పోర్టల్ మొత్తం మీకు ఓపెన్ అవుతుంది. మీరు చూడొచ్చు వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఫర్ స్కెడ్యూల్డ్ క్యాష్ ఇది. అలాగే మీకు అక్కడ ఇంకొక 2 కనిపించాయి కదా. సో దాంట్లో రెండోది ఇది మీరు చూడండి. ఇది ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ VCFBC. ఒకసారి క్లోజ్లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఎస్ ఇదిగో అక్కడ నేను క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్గా మారుతుంది. వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇది రెండోది. ఇక మూడోది ASIIM ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో మొత్తం మారింది. ఇక్కడ మీరు చూడొచ్చు అంబేద్కర్ సోషల్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ మిషన్ ఇది. ఈ మూడింటి ద్వారా అంటే ఇండివిజువల్గా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఒక ఐకాన్ అక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసైనా మనం అప్లై చేసుకోవచ్చు. ఒకసారి అక్కడికి వెళ్ళి దాన్ని ట్రై చేద్దాం. ఎస్ వచ్చేసాం మళ్ళీ ఇక్కడికి. మీరు చూడొచ్చు PM సూరజ్ సామాజిక్ ఉద్యాన్ ఏవం రోజ్గార్ ఆధారిత్ జన్ కళ్యాణ్ అప్లై ఫర్ లోన్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేయాలి. ఒకసారి క్లోజ్లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఎస్ అప్లై ఫర్ లోన్. ఒక్కసారి ఇక్కడ నేను టచ్ చేస్తున్నాను, క్లిక్ చేస్తున్నా. వెంటనే ఇలా పేజ్ ఓపెన్ అయింది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు చూస్తే ఇదిగో ఇలా ఉంటుంది. అప్లై ఫర్ గ్రాంట్ ఆర్ లోన్ అండర్ స్కీమ్స్ ఫర్ మీరు చూడొచ్చు NSFDC. కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నాం. కింద చిన్న ఇక్కడ చిన్న పదాలతో మనకు కనిపించాయి కదా, అదే NSFDC స్కెడ్యూల్డ్ క్యాస్ట్ నేషనల్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ ఫినాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఫర్ ఫినాన్సింగ్ అండ్ facilitating and mobilizing funds for the economic empowerment of persons belonging to the scheduled caste families living below double the poverty line. ఇదిగో ఇక్కడ మీరు అలా ఇండివిజువల్గా మీరు చూడొచ్చు దేనికి అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ మీకు క్లియర్గా ఉంది. NSFDC ద్వారా మీరు అప్లై చేయాలనుకుంటే కనుక ఇక్కడ క్లిక్ చేయాలి. అలాగే NBCFDC బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి ఇక్కడ మీరు అప్లై చేయాలనుకుంటే కనుక ఇదిగో ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. లేదా NSKFDC సఫాయి కర్మచారి దీని ద్వారా మీరు అప్లై చేయాలనుకుంటే కనుక ఇక్కడ క్లిక్ చేయాలి. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్కి ఇలా వస్తుంది. ఇది ఎప్పుడు వస్తుందంటే కనుక మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ లాగిన్ అయితే కనుక ఇష్యూ ఉండదు, లేకపోతే ఇలా చూపిస్తుంది. సో ఈ లాగిన్కి సంబంధించి మీరు ఇలా స్క్రోల్ పైకి వెళ్తే లాగిన్ అయితే ఆల్రెడీ ముందు సైన్అప్ చేయాల్సి ఉంటుంది. మీ డీటెయిల్స్ సైన్అప్ చేసిన తర్వాత ఇదిగో ఇలా డీటెయిల్గా మీరు స్కెడ్యూల్ క్లాస్ ఆర్ బ్యాక్వర్డ్ క్లాస్ లేదా సఫాయి కర్మచారి దేనికి సంబంధించిన వాళ్ళు అక్కడ టిక్ మార్క్ చేస్తారు. మీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ లేకపోతే వేరే ప్రాంతమా వేరే స్టేటా అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. దాంతోపాటు మీ పేరు రాస్తారు, మీ ఫోన్ నెంబర్, OTP వస్తుంది, పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు, కన్ఫర్మేషన్ చేస్తారు. మొత్తం ఈ డీటెయిల్స్ సెండ్ చేసిన తర్వాత సైన్అప్ కొడతారు. సైన్అప్ చేసిన తర్వాత అప్పుడు మీ ID క్రియేట్ అవుతుంది. అప్పుడు లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత ఆ ప్రాసెస్ అంతా అప్పుడు ఆ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా చేస్తే కనుక బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదంటూ కూడా ఇన్ఫాక్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్తున్న పరిస్థితి. సో దాంతోపాటు మీకు ఎలిజిబిలిటీ బట్టి అంటే మీ అర్హత బట్టి లోన్ను కూడా మీకు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం 15 కోట్ల వరకు కూడా బిజినెస్కి సంబంధించి లోన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో సో మీరు కూడా ప్రయత్నించండి. అండ్ మీరు కనుక అర్హులైతే కనుక ఆ లోన్ మీకు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది, బ్యాంకుల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.